ఎందుకు మనం శైలిలో కలుపుకొని అడుగుతున్నాం? ఏదో జీతభత్యాలు వస్తువులు కాదు. ఈ కంపెనీ తాలూకు ఉత్పత్తి వ్యయమే మనం 3,000 నుంచి 5,000 రూపాయలు అదనంగా మనం ఖర్చు పెట్టాలి. మిగతా స్టీల్ ప్లాంట్ 2,000 రూపాయలకి వాళ్ళకి ఐరన్ ఓర్ లభ్యమవుతుంటే మనం 5,000 నుంచి 7,000 రూపాయలకి మనం ఐరన్ ఓర్ లభ్యమవుతుంది. అందువల్ల ఉత్పత్తికి ఎక్కువైపోతుంది. చాలా నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలు కంటే ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఏ ఇంట్లో అయినా అప్పులు ఉంటాయి. కర్మాగారం నిలబడాలంటే శైలిలో కానీ ఎన్ఎండిసి కలపాలి. లేదా అదే శైలు ఎన్ఎండిసి మన ఆర్ఐఎన్ఎం బిఎస్పీ కలిపి ఒక పెద్ద కంపెనీ తయారు చేసి ఎంప్లాయీస్ కానివ్వండి, సామాన్య జనానికి కూడా తక్కువ ధరలకే స్టీల్ వచ్చే విధంగా ఇల్లు కట్టుకోవడానికో లేదా ఇతరత్ర పరిశ్రమలకో దీనికి ఉపయోగించడానికి ఒక తక్కువ ధరలకు స్టీల్ వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. హెచ్ఆర్ఏ ఏ స్టీల్ ప్లాంట్లో హెచ్ఆర్ఏ రాకపోయినా మన స్టీల్ ప్లాంట్ మన ఐఎన్టీసీ గతంలో సాధించింది. ఆ హెచ్ఆర్ఏని తీశారు. ఆ హెచ్ఆర్ఏ తీసిన రోజు దగ్గర నుంచి మళ్ళీ వెనువెంటనే ఏరియాస్తో కూడా ఇవాళ 2వ పాయింట్గా పెట్టేది కూడా ఇవ్వడం జరుగుతోంది. అలాగే టౌన్షిప్లో ఎవరైతే మామూలు క్వార్టర్స్ మీద ఇదివరకు 50 పైసలు ఉండేది దాన్ని 8 రూపాయల దగ్గర చేశారు. బయట ఏపీఎస్సీ మామూలుగా ఈపీడీ ఛార్జ్ చేసే కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి అది కూడా గతంలో ఎలాగైతే ఉండేది అదే యథాతథం కొనసాగించాలని, ఆ యొక్క పెంచడానికి వీలు లేదని చెప్పే విషయం కూడా మరోసారి పెడుతున్నాం. అలాగే మెడికల్ గా చాలా మంది ఏంటంటే ఇదివరకు మన స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా మెడికల్ దొరికే మందుల మీద ఇప్పుడు ఏం టాబ్లెట్ దొరకడం లేదు, ఆయింట్మెంట్ దొరకడం లేదు, నాన్ అవైలబిలిటీ లెటర్లు ఇవ్వడం లేదు. ఇది కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇక్కడ నయం కాకపోతే జబ్బులు ఇక్కడ నయం కాకపోతే బయట హాస్పిటల్ పంపించేవారు. అది కూడా తీసేస్తామని చెప్పేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారంటే మేనేజ్మెంట్. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. డాక్టర్లు లేరు, స్టాఫ్ లేరు. ఇది ఒక పద్ధతి అయితే ఈ విధంగా అంతేకాకుండా మరి ఈ విధంగా రిఫరెన్స్ తీసేయడం కాకుండా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ పాప ఈ కంపెనీకి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి వారి ప్రాణాలు తగ్గించి పనిచేసినటువంటి కార్మిక వర్గంతో అందరూ ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఉంది. అందువల్ల ఐఎన్టీసీ ఇప్పటికే మినిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ నుంచి ఖచ్చితంగా, ఎందుకంటే సంక్రాంతికి స్టీల్ మినిస్టర్ గారు ప్రామిస్ చేశారు జీతాలు క్లియర్ చేస్తామని. గత 16 క్యాబినెట్ అయింది, 17 వాళ్ళు అనౌన్స్ చేశారు. 18 నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఈ రోజు 25 రేపు రిపబ్లిక్ డే సందర్భం. సో రేపు సీఎండీ గారు వస్తారనుకుంటారు. మరి ఆయన సక్సేనా జెండా ఎగరేస్తాడా లేకపోతే బాక్సీ ఎగరేస్తారా ఎవరైనా చూడాలి. ఆ యొక్క దాంట్లో ప్రకటన చేస్తారని చూద్దాం.